ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 19వ వచనము. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు, నా పక్షంగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఆమేన్. చూడండి, ఎవరికి సాక్షి అయిన వాడు? యోబుకి. అంటే ఎందుకు సాక్షి అంటే, యోబుకి భయంకరమైన శ్రమలు, శోధనలు వచ్చి ఉన్నాయి. ఎందు నిమిత్తం యోబుకి శ్రమలు, శోధనలు వచ్చి ఉన్నాయి? అతను ఏదో పాపం చేసినందుకో కాదు, లేకపోతే ఆయన మీద దోషం ఉన్నందుకో కాదు, లేకపోతే తన తల్లిదండ్రులు చేసిన పాపమో కాదు. అతనికి ఎందుకు ఈ పాపము, ఇంత శోధన, ఇంత భయంకరమైన వేదన వచ్చినదంటే, అతను ఒక పరీక్షలో ఉన్నాడు. దేవునికి దుష్టుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో యోబు యొక్క కీలక పాత్ర అన్నమాట. చూడండి, దుష్టుడు యోబుని టార్గెట్ చేసి ఉన్నాడు. ఎందుకంటే యోబు నీతిమంతుడు కాబట్టి, యోబు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అపవాది మరి యోబు జీవితంలో టార్గెట్ చేసి ఉన్నాడు. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు తెలుసో తెలియకో మరి లేకపోతే అనుకోకుండా కొన్ని శ్రమలు వస్తాయి దేవుని యొక్క బిడ్డలకి. వారు ఏమి చేయకపోయినాను, వారు మంచిగా అన్ని విషయాలు వారు జాగ్రత్తగా ఉన్నను, వారు బాగుగా ఉన్నను, వారికి అనుకోకుండా భయంకరమైన శోధనలు వస్తాయి. ఏమిటి శోధనలు? అన్నీ బాగానే ఉన్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా, మరి అన్ని ప్రార్థనలో పాల్గొంటున్నాం కదా, ఉపవాస ప్రార్థనలో కూడా ఏకీభవిస్తున్నాం కదా, దైవజనుడు చెప్పిన మాట కూడా వింటున్నాం కదా, విధేయతలు చూపిస్తున్నాం కదా, మరి వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం కదా, మరి ఏమిటి సమస్య, ఏమిటి బాధ, ఏమిటి శోధన? ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి చుట్టుముట్టి నా మీదకి వచ్చేసి ఉన్నాయని చెప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యందు అంటే దేవుని బిడ్డలకి, దేవునిలో ఉన్న ఆయన పిల్లలకి, దేవుని మాట వింటున్న ప్రజలకి శ్రమలు, శోధనలు వచ్చినాయి అంటే ఫస్ట్ అది ఆశీర్వాదానికే. అది బలంగా ఆశీర్వాదానికి, ఇంకోటి ఏంటంటే దేవునికి సాక్ష్యంగా ఉండటానికి. రెండు, ఒకటి ఆశీర్వాదము, ఇంకోటి దేవునికి సాక్షాత్కరంగా. చూడండి, అందుకే యోబు విషయంలో కూడా మనం చూసుకుంటున్నాం కదా, యోబు ఎంత శ్రమ పడ్డాడో, బాధపడ్డాడో, ఎంత వేదన అనుభవించాడు. కానీ తీరా దేవుడు ఏం చేస్తాడు యోబుకి? ఆయన పడిన శ్రమ అన్నిటిలో కూడా యోబుని మరి డబల్ బ్లెస్సింగ్స్ యోబుకి ఇస్తాడు. చూడండి, నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క ప్రియులారా, మీకు అలాంటి ఆశీర్వాదం కావాలి అనుకుంటే కనుక సమస్య వచ్చినా, ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం కనిపెట్టుకోవాలి, జ్ఞానంతో ఆలోచించాలి. దేవా, నా ప్రేమేమీ లేకుండానే ఈ సమస్య వచ్చిందా? నేను ఏమి చేయకుండానే ఈ బాధ నా మీదకి వచ్చిందా? అయితే నీవు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు ఏదో నా మీద ప్రణాళిక, బలమైన ఆశీర్వాదము దాచి ఉంచావు. అందుకే నాకు ఈ శోధన వచ్చింది, అందుకే నాకు ఈ వేదన వచ్చిందని దేవుని వైపు మనం తిరగాలి. దేవుని వైపు అంటే దేవుని యొక్క ఆలోచనలు, జ్ఞానాన్ని వాక్యానుసారమైన రీతిగా మనము క్యాలిక్యులేషన్ అంటే టాలీ చేసుకొని అది కనిపెట్టుకోవాలి. నువ్వు లోకానుసారంగా ఉండి నీకు సమస్య వచ్చింది అంటే కనుక అది నువ్వు చేతులారా చేసుకున్న మరి నీ ఇబ్బందులే. కానీ నువ్వు దేవుని పరంగా ఉండి నీకు సమస్య వచ్చిందంటే కనుక నువ్వు భయపడవద్దు. యు ఆర్ ది బ్లెస్ అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఏమి చేయకుండానే నీకు సమస్య వచ్చింది, నీ తప్పు లేదు, కానీ నువ్వు తట్టుకోలేంట బాధ నీకు వచ్చింది. నువ్వు భయపడవద్దు నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు దేవుడు. నువ్వు నా ఆలోచనలో ఉన్నావు అంటున్నాడు. నీ పక్షంగా ఉన్నవాడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ పక్షముగా సాక్ష్యం ఇచ్చేవాడంట ఎక్కడున్నాడు? పరమందున్నాడంట. ఎక్కడ? పరలోకంలోనున్న వాడు నీ పక్షంగా సాక్ష్యం ఇచ్చి నీ పరమందున్నాడు. ఆయన పరమందున్న వాడే నీకు సాక్ష్యంగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనుషులంతా, ఈ లోకంలో ఉన్నవారు ఎంత? చూడండి దేవునికి బిడ్డలారా, ఎవ్వరు కూడా భయపడద్దు. ధైర్యంగా మనం వెళ్దాం, ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇది దేవుని, మనం సర్వశక్తిమంతుడు దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఆయన యందే మనం నమ్మకం ఉంచి ఈ ప్రయాణాన్ని సాగిద్దాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనములు రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి. మహారాజా వందనములు మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి. అయ్యా ఎన్నోసార్లు నా పరమ తండ్రి, ఏమీ నా పరమ తండ్రి మా తప్పు ఏమి లేకపోయినా, మా ప్రమేయం ఏమి లేకపోయినా, కొన్నిసార్లు వచ్చే బాధలకి నా పరమ తండ్రి, ఇబ్బందులకి, ఇరుకులకి నా పరమ తండ్రి, ప్రాబ్లమ్స్కి నా పరమ తండ్రి భయపడిపోతున్నాం నా పరమ తండ్రి. రాజావనం దేవా, నీకే స్తోత్రం. అవునయ్యా, యోబు గారి జీవితంలో కూడా నా పరమ తండ్రి వచ్చిన ప్రతి బాధలన్నింటిలో నువ్వు ఏ రీతిగా యోబుకి శ్రమలు వచ్చినావు, ఏ రీతిగా నువ్వు యోబుని కాపాడి ఉన్నావు నా పరమ తండ్రి, అదే రీతిగా ఎంతమంది నా పరమ తండ్రి ఆ శ్రమల్లో, ఆ బాధలో ఉన్నారో వారందరినీ యేసుక్రీస్తు నామంలో కాపాడండి. యేసుక్రీస్తు నామంలో రక్షించండి నా పరమ తండ్రి. అయ్యా వారి పక్షంగా నా పరమ తండ్రి మీరు సాక్ష్యమైంది, మీరు వాద్యమాడండి, వారి పక్షంగా మీరు నిలబడండి నా పరమ తండ్రి. ఈ లోకంలో మనుషుల కంటే నా పరమ తండ్రి ఆకాశముందున నీ యందే మాకు నమ్మకం ఉంచున్నావు నా పరమ. నీవు మాత్రమే నా పరమ తండ్రి. అయ్యా నా మమ్మల్ని కాపాడేవాడు, రక్షించేవాడు నా పరమ తండ్రి. అయ్యా ఎంతమంది ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో వారందరికీ నా పరమ తండ్రి నీ చిత్తం ఉంటే అయ్యా నీవు ఇవ్వాల్సిన ఆశీర్వాదం దయచేయండి. నువ్వు ఏ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నావో ఆ ఆశీర్వాదం వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. రాజావనం దేవానికే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దీని నేర్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమ తండ్రి సయ్యా అయ్యా నీ దాసుని, దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడు సర్వశక్తిమంత దేవుడి నామంలోనే ఈ ప్రార్థన తీయకుండా అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.